ब्रह्मेशानच्युतेशाय सूर्यादित्याय वर्चसे भास्वते सर्वभक्षाय रौद्राय वपुषे नमः। तमोघ्नाय हिमघ्नाय शत्रुघ्नाय मितात्मने कृतघ्नघ्नाय देवाय ज्योतिषापतये नमः। तप्तचामीकराभाय वह्नये विश्वकर्मणे नमस्तमोभिनिघ्नाय रवये लोकसाक्षिणे। శ్రీశ్రేణి ఛానల్కి శ్రోతలందరికీ కూడా మరొకసారి స్వాగతం. ఈరోజు మనం పావని పాడిన ఈ 3 శ్లోకాలకి ప్రతిపదార్థ తాత్పర్యాలు, అలాగే చిన్నగా విశ్లేషణ, జీవితాన్ని ఈ సూర్యభగవానుడు ఏ విధంగా ప్రేరేపిస్తున్నాడు అన్నది కూడా మనం తెలుసుకుందాం. ముందుగా పావనికి కృతజ్ఞతలు తెలుపుతూ మనం 19వ శ్లోకానికి అర్థాన్ని చెప్పుకుందాం. ప్రతిపదార్థాన్ని: బ్రహ్మ, బ్రహ్మకు, ఈశాన ఈశ్వరునకు, అచ్యుత విష్ణుమూర్తికి, ఈశాయ ప్రభువైన వాడును, ఆదిత్య వర్చసే ఆదిత్య రూపమైన వర్చస్సుతోటి, భాస్వతి ప్రకాశించడివాడును, సర్వభక్షాయ సమస్త విషయాల్ని భక్షించేవాడు, రౌద్రాయ భయంకరమైన వపుషే దేహము కల సూర్యాయ సూర్యుని కొరకు నమః నమస్కారము. తర్వాత 21వ: తమోజ్ఞాయ చీకటి నశింపజేయువాడును, హిమజ్ఞాయ మంచును పోగొట్టేవాడును, శత్రుఘ్నాయ శత్రువులను జయింపువాడును, అమితాత్మనే సర్వవ్యాపకుడును, కృతజ్ఞాయ చేసిన మేలు మరిచేవారిని చంపువాడును, దేవాయ తనంతట తానే ప్రకాశించువాడును అయిన జ్యోతిషాం వెలుగుకు పతయే ప్రభువు కొరకు నమః నమస్కారము. 21వ శ్లోకం: తప్తచామీకరాభాయ కాచిన బంగారం వంటి కాంతి కలవాడు, సంసారంను హరించువాడును, విశ్వకర్మనే జగత్కర్తయును, తమోభిజ్ఞాయ చీకటిని నశింపచేయువాడును, రుచయే కాంతిస్వరూపుడును, లోకసాక్షిణే లోకసాక్షిమైన ఆదిత్యుడికి నమః నమస్కారము అంటూ ఈ 3 శ్లోకాలకి మనం ప్రతిపదార్థాన్ని తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం వీటికి సంబంధించిన తాత్పర్యాన్ని విందాం. ఈ మూడిటికి కలిపి మనం తాత్పర్యాన్ని తెలుసుకుంటే, బ్రహ్మను, ఈశుణ్ణి, అచ్యుతుణ్ణి ముగ్గురిని స్వాధీనం చేసుకున్న సూర్యుడికి నమస్కారము. ఎంత ప్రసరించినా తరగని అక్షయ కాంతితోటి శోభిల్లే జ్యోతిరాదిత్యుడికి నమస్కారము. భక్షము అభక్షము అనే భేదం లేకుండా సర్వం హరించి సర్వం తప్పింపజేసే రుద్రమూర్తికి నమస్కారం అని వస్తుంది. చీకటిని హరించి మంచును పటాపంచులు చేసి శత్రువును సంహరించే సూర్యుడు మహిమాత్ముడు, అమితాత్ముడు. అతని శక్తి అమోఘం. తలుచుకుంటే అతడు కృతజ్ఞులను కూడాను సంహరించగలడు. నిజమే మరి. ఆయాచితంగా అవ్యాజ్యంగా అంతులేని కాంతిని మనకి ప్రసాదించేందుకు ఎక్కడి నుంచో మన పంచంలోకి దిగివస్తే మనం మంచం మీద నుండి తెక్కకుండా బద్దగిస్తే మనం కృతజ్ఞులం కాక మరేమవుతాం? కాబట్టి సూర్యదేవుడికి ఏమాత్రం మనం అపచారం చేయకూడదు. సూర్యోదయం అయ్యేసరికల్లా లేచి ప్రాణ సందేశాన్ని గ్రహించేందుకు సిద్ధంగా ఉండడమే మనం ఆయనకి చేయదగిన ఉపచారం. అలా చేయకపోవడమే అపచారం. వెలుగులకు వేల్పు విచ్చేసేసరికి మనం మెలుకుని ఉండడం మన విధి. అలాంటి జ్యోతిర్మయునికి నమస్కారం. కాచిన బంగారు వన్నెల్లో కళకళలాడే అగ్నిదేవుడికి నమస్కారం. సకల కార్య సముద్రుడైన విశ్వకర్మకు నమస్కారం. బహిరంతర తిమిరాన్ని ఛేదించి కాంతిని ప్రసారింపజేసే ఆ లోకసాక్షుడికి నమస్కారం అంటూ దీనికి తాత్పర్యం వస్తుంది మనకి. దీన్ని ఇంకొంచెం మనం విశ్లేషించి చూస్తే,
19వ శ్లోకం శాశ్వతత్వాన్ని సత్యత్వాన్ని సూచిస్తుంది. మనకి సూర్యుడు యుగయుగాల నుండి ఉన్నాడు, యుగాల వరకు ఉంటాడు. మార్పుల వెనకాల ఒక శాశ్వత సత్యం ఉందన్నమాట. ఈ శ్లోకం మనకి ఏం చెప్తుందంటే కాలం స్థలాన్ని మించి ఉన్న సత్యాన్ని తెలుసుకోవడం జీవన లక్ష్యం అంటూ నేర్పుతుంది. తర్వాత జీవనాధారతత్వం, భూమిపైన జీవానికి మూలాధారుడు ఈ సూర్యుడు. ఆహారము, నీరు, గాలి అన్నీ ఈ సూర్యశక్తిపైనే ఆధారపడి ఉన్నాయి. ఇది మనకి ఏం గుర్తు చేస్తుంది? ప్రకృతి మన నిజమైన జీవనాధారం అంటూ గుర్తు చేస్తుంది. దీన్ని రక్షించుకోవడం, గౌరవించడం మన కర్తవ్యం. అలాగే 21వది మనకి క్రమశిక్షణని చూపిస్తుంది. సూర్యుడు నిశ్చితమైన మార్గంలోనే సంచరిస్తాడు, ఎప్పటికీ క్రమం తప్పడు. క్రమశిక్షణే నిజమైన శక్తి అనేది మనకి సూచిస్తుంది. శక్తి ఉన్న క్రమశిక్షణ లేకపోతే అది విధ్వంసమే అవుతుంది. జీవితంలో నియమము, పద్ధతి పాటిస్తేనే విజయానికి మార్గం సుగమం అవుతుంది అంటూ ఈ సూర్యభగవానుడు మనని ప్రేరేపిస్తున్నారు. ఇక మనం నిత్య జీవితంలో ప్రతిరోజు మన సమస్యలు తాత్కాలికమని గుర్తించి దీర్ఘకాలిక దృక్పథంతో ఆలోచించడం నేర్చుకోవాలి. అప్పుడు మనకి ఉద్వేగం, కోపం తగ్గి మనసు స్థిరంగా ఉంటుంది. అలాగే జీవనాధారతత్వం, ప్రతిరోజు ప్రకృతి మీద మనం గౌరవాన్ని ఏర్పరచుకోవాలని చెప్పుకున్నాం కదా. ప్రకృతి మీద మనం గౌరవాన్ని పెంపొందించుకుంటే వాటిని కాపాడడం కూడాను జరుగుతుంది. ప్రకృతి జీవితం మధ్య సంబంధం గుర్తించడం వల్ల శాంతి, సంతృప్తి మనకి పెరిగిపోతుంది. అలాగే క్రమశిక్షణ, ప్రతిరోజు మనం ఒక క్రమశిక్షణను, ఒక రొటీన్ని పాటించాలి. ఉదయం నిద్ర లేవడం, పని చేసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం, ఒక సేవా కార్యక్రమం చేయడం, ఇలాంటివి ఒక క్రమశిక్షణ ఏర్పాటు చేసుకోవాలి. క్రమంలో జీవించడం వల్ల మనకి ఆందోళన అనేది ఉండకుండా ఉంటుంది. సూర్యభగవానుడు ఎన్నో విధాలుగా మనని ఇన్స్పైర్ చేస్తున్నారు. ఆ ప్రత్యక్ష దైవానికి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కొన్ని శ్లోకాలను విందాం. అంతవరకు సెలవు.